రివ్యూ ఆఫ్ పరంపరల్ తమిళ డబ్బింగ్ తెలుగు మూవీ. ఈ మూవీ చూసి మన మూవీ చాయిస్ నైన్ ఛానల్‌లో రివ్యూ ఇవ్వమని మన సబ్స్క్రైబర్ అయిన ఒక బ్రదర్ సజెస్ట్ చేశారు. ఆయన చెప్పిన విధంగానే నేను ఈ పరంపరల్ మూవీని చూశాను. నాకైతే నచ్చింది గైస్. మన సబ్స్క్రైబర్ ఇంత మంచి మూవీని సజెస్ట్ చేసినందుకు మన మూవీ చాయిస్ నైన్ ఛానల్ తరపున ఆయనకి స్పెషల్ థాంక్స్ చెప్తున్నాను. థాంక్ యూ బ్రదర్. ఈ పరంపరల్ మూవీ 2023లో తమిళ్‌లో రిలీజ్ అయ్యి అక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి మన ఈటీవీ విన్ యాప్‌లో తెలుగు వర్షన్ ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఐఎండీబీ రేటింగ్ 7.1 ఔట్ ఆఫ్ 10. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా వారు కూడా 3.5 ఔట్ ఆఫ్ 5 రేటింగ్ ఇవ్వడం జరిగింది. మూవీ స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ నచ్చింది చేయాలనుకునే వ్యక్తిత్వం కలిగిన కుటుంబం కోసం తాపత్రయపడే యువకుడు వీళ్ళతో పాటు ఒక విగ్రహం చుట్టూ ఈ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఇలా విగ్రహం చుట్టూ తిరిగే క్రైమ్ మూవీని మనం ఎప్పుడో 'స్వామిరారా' మూవీలో చూసాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ పరంపర మూవీలో మాత్రమే చూస్తున్నాం. సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్, మాఫియా, క్రైమ్, చివర్లో ప్రతీకారం అనే అంశాలతో కామెడీతో మూవీ ట్రావెల్ అవుతుంది. గతంలో పోలీస్ ఆఫీసర్ రోల్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శరత్ కుమార్ గారు ఇందులో నెగెటివ్ రోల్ చేశారు. మనీ మైండెడ్‌తో మైత్రేయన్ క్యారెక్టర్‌లో మంచి వైవిధ్యం చూపించారు శరత్ కుమార్ గారు. ఇక హీరోగా చేసిన అమితాష్ ప్రధాన్ మూవీలో సోదరుని బతికించుకునేందుకు దేనికైనా సిద్ధపడే అన్నయ్య క్యారెక్టర్‌లో గౌరీ పాత్రలో అమితాబ్ ఒదిగిపోయాడనే చెప్పాలి. శరత్ కుమార్, అమితాష్ మూవీలో మనకి వీళ్ళిద్దరూ క్యారెక్టర్స్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక హీరోయిన్ విషయానికొస్తే తన రోల్ అంత ఎక్కువగా కనిపించదు. కాశ్మీర్ పరదేశి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. హీరో తల్లిదండ్రులు అలాగే చెల్లి పాత్ర విలన్స్ తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్టర్ సి. అరవింద్ తన మొదటి మూవీతోనే మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీని డైరెక్ట్ చేశారు. మూవీని విగ్రహం కొనేందుకు మాఫియా ముఠా నాయకుడు క్రూరత్వాన్ని చూపించే సీన్‌తో ప్రారంభించి మూవీని లీడ్ రోల్స్‌ని పరిచయం చేయడానికి సమయం తీసుకున్న డైరెక్టర్ అరవింద్ ఆ తర్వాత అసలు స్టోరీని చూపించాడు. విగ్రహాన్ని అమ్మేందుకు గౌరీ మైత్రేయన్ స్కెచ్ వేసే సీన్ నుంచి ఎండ్ వరకు స్టోరీని ఎంతో ఇంట్రెస్ట్‌గా మూవీని ట్రావెల్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. లీడ్ రోల్‌కి డీలర్‌తో మీటింగ్ జరిపే ప్రతి సీన్‌లో చూస్తున్న ప్రతి ఆడియన్స్‌కు చాలా ఉత్కంఠత పెంచి స్టోరీలోని మలుపులతో థ్రిల్‌ని క్రియేట్ చేశారు డైరెక్టర్. హీరో క్యారెక్టర్ ఎవరూ ఊహించని విధంగా మారుతూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాక్ నాకు చాలా బాగా నచ్చింది. సీన్స్‌ని ఎలివేట్ చేయడంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఉపయోగపడింది. మ్యూజిక్ యువన్ శంకర్ రాజా గారు మ్యూజిక్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు మూవీకి. సినిమా ఫోటోగ్రఫీ ఎస్. పాండికుమార్ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్‌గా ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా ఈ పరంపరల్ మూవీ ఒక సిస్టర్ సెంటిమెంట్, కామెడీ, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇది ఖచ్చితంగా డిఫరెంట్ జోనర్స్‌ని ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది. మూవీలో క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి మూవీని ఖచ్చితంగా చూడండి. అలాగే మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న ఈ పరంపరల్ మూవీకి రేటింగ్ 3.75 ఔట్ ఆఫ్ 5. మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే మీకు కూడా ఏవైనా మూవీ చూసి రివ్యూ ఇవ్వాలంటే అది కూడా మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే మేము సాధ్యమైనంత వరకు తొందరగా మీరు కోరిన విధంగా రివ్యూ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.